ఆ మూలిక తీసుకున్న ఫలితం లేకుండా పోతుంది. ఆ ఒక ఏదైతే మనం తీసుకున్న మందు ఉందో అది వ్యర్థం అవుతుంది. మా ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి ఉపయోగ కార్యక్రమాలు మేము చేస్తున్నాము. మీరు మాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. పడుతుంది ఈ ఒక చెట్టుని అందరూ పరిచయం చేస్తున్నాను. చక్కగా అందరూ కూడా ఆదివారం రోజు, శనివారం రోజు పోయి చక్కగా ఈ యొక్క నాగస్వరం ఒక చెట్టుకి నమస్కారం చేసుకొని, మీరు కావాల్సిన వారు ఉంటే ఒక కాడను తీసుకెళ్లి నిప్పుల్లో పెట్టుకొని, ఆ ఒక నిప్పుల్లో అయిపోయిన తర్వాత ఇలా ఇలా తిప్పితే ఈ కాడలో ఉంచొచ్చే తెల్లటి రసాన్ని తీసుకొని పక్కగా పెట్టుకొని 2 చెవులలో వేసుకోవాలి. అంటే దీంట్లో మీరు కొన్ని మూలికలు కలుపుతారు కదా స్వామి? అంటే మేము కలుపుతాము. అయితే కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ గా వేసుకుంటే బాగుంటుందండి అంటారు. అలాగైనా వేసుకోవచ్చు. కానీ కొన్ని మూలికలు కలపడం వల్ల ఏంటంటే ఇంకా ఎక్కువగా ఉంటది. దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయితే ఇంకా కొన్ని మీ మూలికలు కలపడం వల్ల ఇంకా తొందరగా ఎర్లీగా అవుతుంది, తొందరగా తగ్గుతుంది. ఈ మూలికలు కూడా మనకు అందరికీ తెలిసిన మూలికలే ఉన్నాయి. మామూలుగా లేదులేండి, మామూలుగా అలా వేస్తే తెల్లగా ఉంది, జిడ్డు జిడ్డుగా ఉంది, ఇది కలమంద కదా కరుచుకుంటుంది అంటారు కొంతమంది. అలా కాకుండా కొద్దిగా నూగుల నూనె కూడా వేసుకోవచ్చు. నూగుల నూనెలో కూడా నూగుల నూనె కాగిన తర్వాత, చల్లారిన తర్వాత గోరువెచ్చంగా ఉన్నప్పుడు ఇది వేసుకోవచ్చు. అదే విధంగా ఆ నూగుల నూనెలో పచ్చకర్పూరం తీసుకొచ్చుకొని వేసుకోవచ్చు. అదే విధంగా పుదీన పువ్వు అని ఉంటుంది, పుదీన పువ్వు వేసుకోవచ్చు. అదే విధంగా వాము పువ్వు అని ఉంటుంది, వాము పువ్వు కూడా వేసుకోవచ్చు. మీకు ఏ విధంగా అయినా అందుబాటులో ఉన్నాయి తీసుకొచ్చుకొని వేసుకోవచ్చు. కానీ రోజు మార్చి రోజు చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఇది ఒక 10% ఉందనుకో, నూగుల నూనె 20% వేసుకోవాలి నూగుల నూనెలో కలుపుకుంటే. ఒకవేళ చాలా మందికి ఇది అందుబాటులో లేనప్పుడు పరిస్థితి ఏంటి స్వామి? చాలా మందికి చెవుల సమస్య ఉంది, చెవి సమస్య ఉందని చెప్తూ ఉంటారు. అటువంటి వారికి మీ వద్ద ఏమన్నా ఇటువంటి మందు ఏమన్నా ఏర్పాటు అయ్యి? మేము చాలా మందికి ఇచ్చాము. అదే విధంగా చాలా మంది చెవులలో సిము గారటము, అదే విధంగా చెవుల్లో సన్న పురుగు రావటము, ఇలాగ మేము చాలా చూసాము. దానికి సంబంధించిన విషయాల గురించి మేము చాలా మందికి కూడా ఈ మూలిక ద్వారాగా మేము ఔషధం ఇవ్వడం జరిగింది. చాలా మంది కూడా ఈ యొక్క ఔషధం గురించి మాకు అప్పుడప్పుడు మాకు ఫోన్లు చేస్తారు. అయితే అందుబాటులో ఉంటే మేము చేసేస్తాము. అయితే మాకు ఏదైనా సరే ఔషధం కావాలనుకున్నప్పుడు ముందుగానే మాకు తెలియపరచాలి. మేము సేకరించిన తర్వాత కానీ ఔషధాన్ని మేము అందియలేము. డైరెక్ట్ గా మీరు ఫోన్ చేయగానే మేము ఔషధాన్ని ఇయ్యలేము. అంటే రెడీగా ఉండదు. ఎందుకంటే రెడీగా చేసుకొని పెట్టుకుంటే ఆ సమయానికి రాకపోతే ఆ మూలిక తీసుకున్న ఫలితం లేకుండా పోతుంది. ఆ ఒక ఏదైతే మనం తీసుకున్న మందు ఉందో అది వ్యర్థం అవుతుంది. ఎందుకంటే వారు తీసుకెళ్లే ఎవరికి ఏది కావాలో అది మనం సేకరించుకొని చేయటం. ఏర్లు పూర్వం నుంచి ఆర్థికంగా బలపడి వారు పూర్వం నుంచి కుబేరులై కోటీశ్వరులైన వాళ్ళని కూడా భయంకరమైన ప్రభావాలని తీసేసే మూలికగా మీకు చెప్పడం జరిగింది. ఆ ఒక మూలిక దర్శించటం వల్ల మనము ఆ మూలికని బంగారపు తాయితలో కానీ, వెండి తాయితలో కానీ, పంచలోకాల తాయితలో కానీ వేసుకోవటం వల్ల మనకి చెడు ప్రభావాలు అనేది పటాపంచలైపోయి వారు పూర్వ వైభోగం తాతల తండ్రులు ఇచ్చిన ఆస్తులను పోగొట్టుకొని కూడా చాలా ఇబ్బంది పడే వారిని మళ్ళీ యథాస్థానంలో వాళ్ళ ఒక ధనవంతులు అవుతారు, మంచి కుబేరులు అవుతారు, మంచి ఆస్తి సంపాదిస్తారు, మంచి తెలివితేటలు వస్తాయి, వారు గొప్పవారైతారు. అయితే నేను మళ్ళీ రెండోసారి మీకు మనవి చేసింది ఏంటంటే ఈ యొక్క కాండని, అంటే ఈ యొక్క కాడని ఒక రాక్షసి బొగ్గులతోటి, రాక్షసి బొగ్గులు అంటే రాక్షసి బొగ్గులు అనగా మనకి అమ్మవారికి ఉత్సవానికి ప్రధానంగా వాడేది రాక్షసి బొగ్గులు అంటారు. అవి బాగా కణుకులుగా ఉంటాయి. ఆ కణుకులలో ఈ యొక్క కాండాన్ని తీసుకెళ్ళేస్తే ఆ కణుకులకి ఈ సెగకి మెత్తబడుతుంది. ఆ మెత్తబడ్డదాన్ని ఇలా పిండుకుంటే వస్తుంది దీంట్లో. అయితే మీకు 2 విధాలు చెప్పాను. దీన్ని చెవులో వేసుకోవచ్చు అని చెప్పాను. అయితే దీన్ని ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు అంటే ఈ యొక్క కాండాన్ని చక్కగా మామూలుగా లైట్గా హెచ్చుపెచ్చుగా దంచి ఇలా పిండితే పచ్చిది, అంటే ఇందాక మనం చెప్పింది కాగబెట్టడం అంటే సెగకి, ఇది పచ్చిది లైట్గా పిండేస్తే
దీంట్లో ఒక రసం, తెల్లటి రసం వస్తుంది. ఈ రసం ఎంత ఉందో అంత రసమంతా గోధుమ పిండిని తీసుకోవాలి. లేదు గోధుమ పిండి కాదు మైదా పిండి తీసుకోవాలి. మైదా పిండి ఇది తీసుకొని నైట్ పూట ఫేస్ ప్యాక్ వేసుకుంటే, ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత వారికి ముఖం మీద మొటియాలు, ముఖం మీద ఉన్న శోభి, ముఖం నల్లగా ఉండటము, నల్లగా కమిలిన ముఖము చక్కగా చాలా అద్భుతంగా, అంటే చాలా చూస్తానికి చాలా చక్కగా ఉండేటట్లుగా ఉంటుంది. దీన్ని ఫేస్ ప్యాక్ కూడా ఉపయోగించుకుంటారు. చాలా చూస్తానికి అబ్బాయి ఏంటబ్బాయి మొన్నటిదాకా నల్లగా ఉంది, కమిలిపోయింది ముఖము, అలా సరళగా ఉంది, ఉన్న ముఖం ఏంది ఇలా అయింది అని చెప్పేసి ఆశ్చర్యపోతారు. అయితే ఆ విధంగా కూడా ఉపయోగించుకోవడానికి ఈ యొక్క నాగస్వరం కలమంద అనేది ఉపయోగపడుతుంది. చాలా చక్కగా వాడచ్చు. చాలా మంది కూడా దీన్ని వాడటం వల్ల చాలా గొప్పగా జరిగింది. మాకు మేము చాలా సార్లు చాలా పేర్లన్నీ ఇవని వేసుకున్నామండి. అవి పూసుకొని ఎండలో పోతే నల్లగా అయిపోతా ఉంటది. మీరు అంతకుముందు ఒకసారి చెప్పారు, అలా చేసామని చాలా మంది కూడా చేసి మీకు చెప్పారన్నమాట. చేసిన వారు మాకు చెప్పడం కూడా జరిగింది. వారు స్వయం అనుభవం కూడా చెప్పారు. చాలా సంతోషం స్వామి, చాలా మంచి విషయాలు చెప్పారు. హరి ఓం నమః శివాయ. శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి నమః. అయితే మన శ్రీశైలంలో ఓం శ్రీ బాలాసిద్ధిపీఠం యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మేము కొన్ని మూలికలు మీకు పరిచయం చేయడం జరుగుతుంది. మా ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి ఉపయోగ కార్యక్రమాలు మేము చేస్తున్నాము. మీరు మాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి నమః.